కొద్ది రోజుల నుంచి నేను కొన్ని జూస్తున్నా. అండ్ ఇది తర్వాత ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతది డెఫినెట్‌గా. నాట్ మేడ్ విత్ ఏఐ, జనరేటివ్ ఏఐ నాట్ యూజ్డ్, నో ఏఐ యూజ్డ్ అండ్ ఈ ట్యాగ్స్ త్వరలో చాలా ఫేమస్ అవ్వబోతున్నాయి 100%. ఎందుకంటే ఏఐ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ప్రతి ఒక్కడు గూడా కోడింగ్ రానోడు, వచ్చినోడు, అసలు ఏఐ అంటే ఏదో తెలియనోడు, ఏఐ అంటే ఏంటో తెలిసినోడు, అసలు అందరూ ఒక ప్రాంప్ట్ కొట్టి అన్నీ చాలా జనరేట్ జేసేస్తున్నారు. అది డ్రాయింగ్ గావచ్చు, వీడియోస్ కావచ్చు, లేదా ఏదైనా ఫోటో ఎడిటింగ్స్ కావచ్చు, వీడియో ఎడిటింగ్స్ కావచ్చు, అందరూ జేసేస్తున్నారు గాబట్టి, ఎవరైతే జెన్యూన్‌గా కూర్చొని కష్టపడి ఒకటి ప్రోడక్ట్‌ని బయటికి తీసుకొస్తారో, వాళ్ళ పైన చాలా, చాలా, చాలా ఘోరంగా ఇంపాక్ట్ పడతది. ఎందుకంటే ఈ మధ్య ఏ బెస్ట్ అవుట్‌పుట్ వచ్చినా గూడా, ఒకవేళ ఒక క్రియేటర్ సరే ఇప్పుడు మనం సీజీ, వీఎఫ్ఎక్స్‌లోనే చూసుకుందాం. ఒకేళ అసలు సూపర్ టాప్ లెవెల్ అవుట్‌పుట్ తెచ్చినాడనుకో వాడు. అంతసేపు కూర్చొని చాలా కష్టపడి ఒక వారం, నెల రోజులు కూర్చొని కష్టపడి ఒక బెస్ట్ అవుట్‌పుట్ తెచ్చినాడనుకో. ఆ అవుట్‌పుట్‌ని జస్ట్ ఏఐతో చేసుంటాడులే అని చెప్పి ఒక్క మాటతోని తీసి పడేస్తున్నారు. లైక్ చాలామంది. ట్విట్టర్‌లో అయితే చాలా ఘోరంగుంది పరిస్థితి సీరియస్‌గా. రీసెంట్‌గా అని చెప్పను. లైక్ నాకు తెలిసినంత వరకు 2 మంత్స్ బ్యాక్ 1 మంత్ బ్యాకో ఎప్పుడో మీలో ఎంతమంది యానిమే చూస్తారో నాకు తెలీదు. నేను యానిమే చూస్తా. సో, 'వన్ పీస్' అని ఒక యానిమే ఉంటుంది. దాంట్లో ఒక ఫ్రేమ్‌లో ఒక క్యారెక్టర్‌కి 6 ఫింగర్స్ ఉంటాయన్నమాట. సో, బేసిక్‌గా ఏందంటే ఏఐ ఇంతకుముందు ఇప్పుడు గూడా లైక్ అంత పర్ఫెక్ట్‌గా ఫింగర్స్‌ని జనరేట్ చేయలేదన్నమాట. కొన్ని ఫోటోల్లో 4 ఫింగర్స్, కొన్ని ఫోటోల్లో 6 ఫింగర్స్, కొన్ని ఫోటోల్లో 5 ఫింగర్స్ అట్లా కొంచెం ఆహ్, డిఫరెంట్‌గా ఇస్తదన్నమాట. అది ఫింగర్స్ విషయంలో కొంచెం అంత పర్ఫెక్ట్‌గా లేదు ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం బెటరే ఇంతకుముందుతో పోలిస్తే. బట్ అయినా గూడా లైక్ అప్పుడప్పుడు కొంచెం ఆహ్, ఎక్కువ ఫింగర్స్ యాడ్ చేసి ఇస్తూ ఉంటదన్నమాట. సో, ఆ ఫ్రేమ్‌లో బై మిస్టేక్‌గా క్రియేటర్ ఎవరైతే డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫ్రేమ్ ఎవరైతే డ్రా చేసినారో, ఆయన బై మిస్టేక్‌గా 6 ఫింగర్స్ డ్రా చేసినాడనమాట. సో, అది చూసిన వెంటనే ఏఐతోని చేసేస్తున్నారు యానిమే మొత్తం ఎందుకు ఇంకా అని చెప్పి చాలామంది చాలా చాలా ఘోరంగా క్రిటిసైజ్ చేశారు. అండ్ అది ఏ లెవెల్ వరకెళ్ళిపోయిందంటే ఎవరైతే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే వచ్చి చెప్పుకోవాల్సొచ్చింది బై మిస్టేక్‌గా నేనే అట్లా చేసినాను. నా తప్పే అది ఇది అనుకుంటా. అంటే ఆ లెవెల్ ఆ లెవెల్‌కి నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందా ఏఐ వల్ల? ఎస్పెషల్లీ క్రియేటర్స్‌కి. అది డ్రాయింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, లేదా సీజీ, వీఎఫ్ఎక్స్ వాటిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా అది ఏదైనా కావచ్చు ఫోటో ఎడిటింగ్. అండ్ క్రియేటర్స్ వచ్చి అరే! మేమే చేసినాం మా ఒరిజినల్ వర్క్ ఇది అది ఏఐ వాడలేదు అని చెప్పుకున్నా కూడా సగం మంది నమ్మట్లేదు. ఏఐతో చేసుంటాడులే ఏముంది అని చెప్పి సగం మంది అంటారు. కొంతమంది సరే ఇంత కష్టపడి చేసినాడు కదా! చాలా మంచి అవుట్‌పుట్ వచ్చిందని కొంతమంది పాజిటివ్‌గా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ పాజిటివ్ క్రిటిసిజం కూడా ఉంటది. సరే ఇందులో ఈ తప్పుంది, ఆ తప్పుంది. అది పాజిటివ్‌గా క్రిటిసైజ్ చేస్తే ఓకే ఫైన్. బట్ ఏఐ అని జెప్పేసి వెంటనే తీసి పడేస్తే చాలా ఘోరంగా ఏఐ గూడా అసలు ఇంతకు ముందుని పోలిస్తే చాలా అడ్వాన్స్ అయితుంది. అసలు నేను ప్రతి వీడియోలో ఈ ఒక్క లైన్ మాత్రం చెప్తూనే ఉంటా నేనైతే. ఏఐ అడ్వాన్స్ అవుతుంది, ఏఐ అడ్వాన్స్ అవుతుందంటే అవుతుంది అడ్వాన్స్. 100% అడ్వాన్స్ అవుతుందది. ఏందసలది? ఇప్పుడు అసలు ఏమి తెలీనోడు గూడా ఐ వాంట్ యాన్ ఇమేజ్ ఆఫ్ థిస్, థట్ అనుకుంటే ఏదో ఒక చిన్న లైన్ రాసినా గాని వచ్చేస్తుంది ఇమేజ్ 2, 3 సెకన్‌లోనే. అందులో నానో బనానా వచ్చింది. చాట్‌జిపిటి వాళ్ళది కూడా కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్ ఏదో వచ్చింది. ఇంకా ఏముంది చెప్పండి అసలు. ఒక వర్క్‌కి ఒక వాల్యూ లేకుండా పోతది. ఎక్కడ లేదు చెప్పండి ఏఐ ఇప్పుడు. ఇప్పుడెక్కడ లేదు. ఇంతకు ముందుతనంటే ఈ ఈ ఇండస్ట్రీలో ఏఐ లేదు. ఇంకా అక్కడ కూడా వస్తదేమో అని మాట్లాడుకునే 1, 2 డేస్‌కి అక్కడికి కూడా వచ్చేసింటది. అక్కడ కూడా వాడిస్తూ ఉంటారు ఏఐని. అందుకే చెప్తున్నా కదా! నేను వీడియో స్టార్టింగ్‌లో అందుకే చెప్పిన. నాట్ మేడ్ విత్ ఏఐ అని ఒక ట్యాగ్‌ని మిమ్మల్ని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళిపోతది. నిజంగా. అసలు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా! అరే! ఈ కీవర్డ్ ఓహ్ మై గాడ్! ఈ స్కిల్, ఆ స్కిల్ అని చెప్పి ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు అది కూడా అనుకోవట్లేదు. ఒకప్పుడు ఇది చేసినాడంటే వాయమ్మ! వీడిది చేసినాడా? వీడికి ఇది వచ్చా? అని చెప్పి అనుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు చదువు పరంగా గూడా, స్కిల్స్ పరంగా గూడా అందరూ చాలా ఫాస్ట్‌గా ట్రైన్ అయిపోతున్నారు. ఏఐ వచ్చినప్పటి నుంచి ఏఐ యూజ్ చేసుకొని చాలామంది చాలా ఫాస్ట్‌గా ట్రైన్ అయిపోతున్నారు. ఏఐ యూజ్ చేసి చాలా పనులు గూడా చేసేస్తున్నారు. వాళ్ళకి రాని పనులు గూడా చేస్తున్నారు. వాళ్ళకొచ్చిన పనులు ఇంకా బాగా చేస్తున్నారు. అట్లా అయిపోతదనమాట. నాట్ మేడ్ విత్ ఏఐ, నాట్ యూజ్డ్ ఏఐ, నాట్ మేడ్ విత్ జనరేటివ్ ఏఐ ఇట్లాంటి ట్యాగ్స్ మాత్రం అసలిప్పటి నుంచి ఓ లెవెల్‌కెళ్ళిపోతే సీరియస్‌లీ అసల వీడియోస్
రికార్డ్ చేసే టైం లేదు కాబట్టి సో, ఇట్లా మాట్లాడుకుంటూ చేస్తున్నాంలే. ఇట్లా జనరల్ రియల్‌గా జరిగే సినారియోసే కాబట్టి, సరే మాట్లాడుకుందాంలే అట్లా వీడియో పెడితే వ్యూస్ కూడా వస్తాయి. ఈ మధ్య వీడియో రికార్డ్ చేసే టైం కూడా దొరకట్లేదు. నాకు యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చింది. ఈ వీడియోకి నేను 2 ఎండింగ్స్ రికార్డ్ చేస్తా. ఫస్ట్ ఎండింగ్ సైనింగ్ ఆఫ్ అంతే మాట్లాడదాం అనుకుంటున్నా. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాగ్రత్త. సో, ఇప్పుడు సెకండ్ ఎండింగ్ ఏందంటే నాకు సడెన్‌గా ఒక ఐడియా వచ్చింది. వాట్ ఇఫ్ ఏఐ అప్‌లోడ్స్ దిస్ వీడియో అంటే ఈ వీడియో నేను ఎడిట్ చేస్తా. ఎడిట్ చేసేసి ఏఐని అప్‌లోడ్ చేయమనంట. చూద్దాం అది ఎంతవరకు ఫాలో అవుతుంది నాకు ఏమో సడెన్‌గా ఐడియా వచ్చింది. చూద్దాం అది పని చేసిందనుకో సెకండ్ ఎండింగ్ పెడతా వీడియో ఎండింగ్‌కి. ఓకేనా? లేకపోతే ఫస్ట్ ఎండింగే. అదే ఇందాక అన్నా కదా! సైనింగ్ ఆఫ్ జాగ్రత్త అదే సైనింగ్ ఆఫ్. സ്നേഹം നിറയെ ഒഴുക്കുന്നേ മനസ്സിലൊരു താളം കലരവ വീണ്ടും വരും തറമില്ല സ്നേഹത്തീരം നമ്മളിൽ തെളിയും